పోగానే ఏమైపోయిందో మనం చూస్తూ ఉన్నాం. మేము చాలాసార్లు చెప్పినాం, పరస్పర అవసరాల సంబంధాలు తప్ప ప్రేమపూర్వక సంబంధాలు లేవు. కేసీఆర్ గారు మీరంతా కూడా ఏదో అనుకుంటుండ్రు మీకు మీరే, కానీ ప్రజలకు కనెక్టివిటీ పోయింది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన పార్టీ టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పోగానే తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమానికి మీకు సంబంధం తెగిపోయిందని చెప్పినాం. కాబట్టి ఇప్పుడు ఆయనకు ఓటేస్తే నా ఇక్కడ గవర్నమెంట్ లేదు, నా అక్కడ ఏం చేసేది లేదు. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితులు ఇర్రిలెవెంట్ పార్టీ అయిపోయింది. ఇక రెండవ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొన్ననే కేసీఆర్ను ఓడగొట్టాలనే సంకల్పం, కేసీఆర్ను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధికారం రానివ్వదనేటువంటి ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకు ఓట్లేసి గెలిపించింది. సరే, జంట నగరాలలో వాళ్ళకు రిజల్ట్ రాకపోయినప్పటికీ కూడా కొన్ని జిల్లాలో వచ్చిన రిజల్ట్ తోటి గవర్నమెంట్కి వచ్చింది. ఎన్ని హామీలు ఇచ్చిండ్రో 6 గ్యారంటీల పేరిట 66 హామీలు ఇచ్చి దాదాపు 400 రకాల సమస్యలు ప్రస్తావించిన వాళ్ళ మేనిఫెస్టోలో. సరే, రాష్ట్రంలోకి ఇప్పుడు గుర్తులేకపోవచ్చు, ఇన్నవా మనకు కూడా గుర్తులేకపోవచ్చు, కానీ ఇవాళ 6 గ్యారంటీల అమలు విషయంలో మేము 3 నెలలు అవుతుంది, 100 రోజులు అవుతుంది, ఇప్పుడే ఎట్లయితుందని చెప్తున్నప్పటికి కూడా వాళ్ళు నాకు తెలిసి వచ్చేది లేదు, ఇచ్చేది కూడా లేదనేటువంటి భావంతో ఇచ్చినట్టున్నది. గవర్నమెంట్కి వస్తామనే భావన మాత్రం ఉంటే ఇన్ని హామీలు ఇచ్చేవాళ్ళు కాదు. మొట్టమొదటి సమావేశాల్లోనే వాళ్ళు చేసిన పని ఏంటంటే, కేసీఆర్ మాకు చిప్ప చేతికి ఇచ్చిండు, మొత్తం దివాళా తీసింది ఆర్థిక వ్యవస్థ, జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవని చెప్పి మాట చెప్పింది. చెప్పి ఇప్పుడు ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు, మాకు మళ్ళీ పార్లమెంట్లో 17 సీట్లు మీరు గెలిపించివ్వండి, మేము కేంద్ర దగ్గర కొట్టాడతాం, డబ్బులు తీసుకొస్తాం, ఈ సమస్యలను కూడా తీరుస్తామని చెప్తున్నారు. అవుతుందా? నాకు తెలిసి నేను కూడా మంత్రిగా పనిచేసిన, వాళ్ళు మంత్రిగా పనిచేయకుండా చక్కగా రావచ్చు, కానీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. కేంద్రానికి రాష్ట్రానికి ఉండే సంబంధాలు, ఇచ్చిపుచ్చుకునే పద్ధతులు, వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే పద్ధతి నాకు తెలుసు. ఒక ఎక్స్ట్రా ఏ రాష్ట్రానికి కూడా ₹1 ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఇంకొక 6 నెలల తర్వాత మొదలవుతుంది. ఆ మొదలుపెట్టిన దాంట్లో నేనే ముందు బాగానే ఉంటా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీకు తెలుసు, కనబడ్డదే తడవుగా ప్రతి తెలంగాణ మహిళకు ₹2,500 టెన్షన్గా పెన్షన్ ఎట్లయితే తీసుకుంటారో కట్టిస్తా అని చెప్పింది. ఇవాళకి దాని ఊసు లేదు. ఆటో డ్రైవర్లు సంవత్సరానికి ₹12,000 ఇస్తా అని చెప్పిండు. గుంటెడు భూమి లేని రెక్కల కష్టం మీదనే ఆధారపడేటువంటి కూలీ చేసుకునే వాళ్ళకు సంవత్సరానికి ₹12,000 ఇస్తా అని చెప్పిండు. ఇవన్నీ చాలా ఉన్నాయి, నేను దాన్ని జోలిపోను. కానీ మోడీ గారికి ఎందుకు ఓటేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తాను. గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు మోడీ గారు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పిండ్రు, మోడీ గారు మా పెద్దన్న అని చెప్పిండు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి గజ్వెల్లో మిషన్ భగీరథ ఓపెన్ చేస్తున్నప్పుడు మోడీ గారు వచ్చిన సందర్భంలో కేసీఆర్ అన్న మాట ఏంటంటే, మోదీజీ ఆప్కా ఆశీర్వాద్ చాయియే అని చెప్పాడు. అదే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఏం మాట్లాడడం మీకు చూసిండు, మోడీ ఏంది గీడి ఏంది ఓ అంటే. దేశంలో మోడీ గారిని తిట్టిన తిట్లు నంబర్ 1 ఎవరంటే కేసీఆర్. ఏమైపోయిందో మనం చూసినాం. పక్క రాష్ట్రాల్లో కూడా ఎట్లా తిట్టిందో మీరు చూసిండ్రు, ఏమైపోయిందో మనం చూసినాం. బీహార్లో ఉన్న ముఖ్యమంత్రి ఏం తిట్టిండో చూసినాం, ఆయన ఏమైపోయిందో మనం చూసినాం. ఇవాళ ఈయన కూడా ఫస్ట్ టైం ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి వచ్చినప్పుడేమో మా పెద్దన్న మేము సహకరించుకుంటాం, మాకు తప్పకుండా కేంద్ర సహకారం కావాలని చెప్పాడు. నిన్న స్టేట్మెంట్ చూసిన మోడీ గారు పెళ్లి కొడుక మాకు ఏం చేసినా చెప్పి ఆయనకు ఓటేయాలంటున్నాడు. అంటే వాళ్ళకేమో కళ్ళు నెత్తికెక్కడానికి చాలా రోజులు పట్టింది, కానీ ఈయన కళ్ళు నెత్తికెక్కి ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి 3 నెలలు కూడా పట్టలేదు. మరి వీళ్ళ సంగతి ఏదో చూద్దాం. కానీ నేను ఒకటే, ఇవాళ ఇంకొక 20-30 ఏళ్ళు పోయినప్పటికి కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ రివైవ్ అయ్యేటువంటి ఆస్కారం లేదు. ఇది పుట్టిన ప్రాంతం యూపీ, మీకు తెలుసు. ఇలా ఒక్క సీట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. యూపీ బీహార్ లాంటి ప్రాంతాల్లో వీళ్ళ ఊసే లేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారానికి వచ్చే ఆస్కారం లేదు, మనకు ఇంత ఒరగబెట్టేదేం లేదు. కాబట్టి ఇవాళ మోడీ గారి నాయకత్వంలో దేశంలో అనేక రంగాల్లో ఎట్లా మార్పులు జరిగినో అవన్నీ మీరు కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నాయి. కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకనాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో బుల్లెట్ల గాయాలతో
బాంబుల మూతలో ఇవాళ చెందిన రక్తంతో ఎట్లా గిలగిల కొట్టుకొని మన సైనికులు చనిపోయిన సందర్భం, మన పౌరులు చనిపోయిన సందర్భం మనం చూసాం. కానీ ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో బుల్లెట్ల శబ్దాలు లేవు, బాంబుల పేలుళ్ళు లేవు. ఒక ప్రశాంతమైన జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగం మాత్రమే అని చెప్పి ఎవడు కన్నెత్తి చూడదని చెప్పి ఇవాళ ఆ స్థాయికి తెచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇంతెందుకు ఇవాళ గీ హైదరాబాద్ ఉండే బయటికి వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడా లేదా అనేటువంటి అపనమ్మకం ఉండకపోయేదా మనం? గోకుల్ చాట్లో పేలిన బాంబులు మూతలతో చనిపోయినటువంటి వ్యక్తులు ఇలా ఇప్పటికి కూడా క్షతగాత్రుల మిగిలిన వాళ్ళు మనకు గుర్తొస్తూ ఉంటాం. ఉన్నాయా లుంబిని పార్క్ బాంబు మూతలు, ఉన్నాయా సాయిబాబా టెంపుల్ దగ్గర పేలినటువంటి బాంబులు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టులు ఎక్కడ జాక్కొని ఇవాళ దేశంలో అమాయకులను చంపే ప్రయత్నం చేస్తే చెల్లెదు నా కొడుక అని చెప్పి ఇవాళ సింహాసప్నంగా మారి వాళ్ళ భర్తం పట్టినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అవునా కదా మీరు ఒకసారి చెప్పండి. 10 ఏళ్ళలో ఎక్కడ బాంబు బ్లాస్ట్ ఉన్నాయా? 10 ఏళ్ళలో ఎక్కడ టెర్రరిస్ట్ చర్యలు ఉన్నాయా చెప్పండి. ఇంతకంటే ఏం కావాలి మీరు? ఒకప్పుడు కెమెరా, మా సెల్ ఫోన్, మన టీవీ ఇవన్నీ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా బజార్లే ఉండేది ఇక్కడ. ఇవాళ ప్రపంచంలో ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉత్పత్తిలో నంబర్ 2 స్థానాన్ని సంతరించుకున్న దేశం భారతదేశం. అవునా కదా మీరు చెప్పండి. ఇవాళ నీ సెల్ ఫోన్లు కావచ్చు, నీ టీవీలు కావచ్చు, నీ కంప్యూటర్లు కావచ్చు, ఇలా మేడ్ ఇన్ చైనా కాదు, అది మేడ్ ఇన్ జపాన్ కాదు, మేడ్ ఇన్ ఇండియాగా మార్చిన చరిత్ర ఇలా మోడీ గారు. ఒకప్పుడు మన రాష్ట్రపతి పోయిండు అమెరికాకు, బూట్ ఇడిపించి కోట్ ఇడిపించి ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తే నిరసన చెప్పినాం మనం. నిరసన చెప్తే మా పద్ధతికి ఇట్లా ఉంటుంది, మాకు ఎవరైనా సమానం అని చెప్పిండు. కానీ అదే దేశ ప్రధానమంత్రి ఇవాళ అమెరికాకు పోతే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికే స్థాయికి ఎదిగిందని మీరు ఒకసారి చెప్పండి. మనం పిల్లలు ఇలా అమెరికాలో ఉంటారు, మన పిల్లలు జర్మనీలో ఉంటారు. ఒకప్పుడు ఇండియా అంటే ఎంత ఆత్మనిర్భరతా భావంతో బతికే వాళ్ళం. ఇవాళ ఇండియా అంటే ఆమె ఇండియన్ అని చెప్పి గల్లెగిరేసి ప్రపంచ చిత్రపటం మీద చెప్పుకునే స్థాయి వచ్చింది. ఎవరి వల్ల? మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, సార్ మీకు తెలుసా మోడీ గారిని రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ రమ్మంటున్నాడు, అట్లనే మన జెలెన్స్కీ ఇద్దరు కలిసి రమ్మంటున్నారు. ఎప్పుడు రమ్మన్నారు? మోడీ గారు మా దేశాల మధ్య యుద్ధం జరిగి ఛిద్రమైపోయినాం, అలసిపోయినాం, మేము ఈ సమస్యను పరిష్కరించగలిగే సత్తా మోడీ గారికి మాత్రమే ఉంది, మీరు జూన్ మాసంలో జూలై మాసంలో రమ్మని చెప్పారు. అంటే ఒకప్పుడు ప్రపంచంలో 2 కేంద్రాలు, ఒకటి అమెరికా లీడ్ చేసే కేంద్రం ఉండే, ఒకటేమో రష్యా లీడ్ చేసే కేంద్రం ఉండే. వార్సా కూటమి, నాటో కూటమి అనేటువంటి పద్ధతులు ఉండే. కానీ వాళ్ళ అలాంటి వార్సా కూటమిని లీడ్ చేసిన ఒకనాడు ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి రష్యా తన సమస్య వస్తే పరిష్కరించగలిగేటువంటి మునగాడు ఇలా మోడీ గారు అనేటువంటి మాట వచ్చిందంటే మనం ఏ స్థాయికి ఎదిగినా ఒకసారి చూడండి. ఇట్లా అనేక రంగాల్లో ఉంది. కాబట్టి నేను ఒకటే దయచేసి ఈ దేశం సుభిక్షంగా సురక్షితంగా